నందమూరి మోక్షజ్ఞ నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగిందట. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ నిశ్చితార్థం ఘనంగా జరిగినట్టుగా సమాచారం. హైదరాబాద్‌లోనే ఒక ప్రైవేట్ పార్టీలో వీళ్ళకి సంబంధించిన ఎంగేజ్‌మెంట్‌ని గ్రాండ్‌గా చేశారట. నందమూరి కుమారుడుగా, వారసుడిగా బాలయ్యకి సంబంధించినటువంటి నటవారసుడిగా మోక్షజ్ఞని తీసుకురావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి మోక్షజ్ఞ వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతో ఆనందం పొందినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ప్రస్తుతం ఈ విషయాలు ఎంతగానో సెన్సేషనల్‌గా ఉన్నాయి. అలాగే అభిమానులు కూడా మోక్షజ్ఞ నిశ్చితార్థానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సినిమా రంగంలోకొచ్చి బాలయ్య వారసత్వాన్ని కొనసాగిస్తారనుకుంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారా అని ఆశ్చర్యపోయారు. కానీ నందమూరి బాలకృష్ణ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నిజంగా బాలయ్య బాబు క్లారిటీ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇప్పటికే తనతో పాటు ఆనందకరమైన క్షణాల్ని గడపడానికి అందరూ అక్కడికొచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. మోక్షజ్ఞ నిశ్చితార్థం దగ్గర బంధువుల అమ్మాయితోనే చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వేడుక హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఎంతో గ్రాండ్‌గా జరిగిందట. మోక్షజ్ఞ ఈ నిశ్చితార్థం తర్వాత పెళ్లి వేడుకను కూడా ముగించి సినిమాల్లోకి రావాలని తెలుస్తోంది. ఆయన కోసం ఒక యంగ్ డైరెక్టర్ పవర్‌ఫుల్ ఫ్యాంటసీ స్టోరీని రెడీ చేసినట్టుగా సమాచారం. కమర్షియల్ సినిమా కంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జోరుతో ఫ్యాంటసీ చిత్రం ద్వారా ఆయన తీసుకురావాలని బాలకృష్ణ డిసైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.